Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. జూలై 4కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 66వ అధ్యాయం, చివరి అధ్యాయం. ఈ దినంతో యెషయా ముగించి యెషయా మీద ధ్యానాలు ముగిస్తున్నట్టుగా మనం భావించాలి. 66వ అధ్యాయంతో మనం ముగించుకుందాం. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవాలయం కంటే దేవుడు గొప్పవాడని, ఆయన మాటలంటే వణికిపోవాలని. కాబట్టి అలాంటి క్రైస్తవులు ఉన్నారా? మనం అలాంటి క్రైస్తవులమా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. నియాత్మకమైన, ఆశాజనకమైన అపోకలిప్టిక్ అంశము మిషనరీ అంశంతో మిళితమైనట్లు యెషయా 66 ముగిస్తున్నప్పటికీ, ఈ అధ్యాయము ఆరంభంలో ఉన్న మరొక హెచ్చరిక ఇక్కడ మనలను ఆకట్టుకుంటుంది. మరల చదువుతాను. ఇది చాలా ఒక స్వీపింగ్ అవుట్లైన్ అన్నమాట. 66:19లో అక్కడ మిషనరీ ఛాలెంజ్ ఉంటుంది. అది చదువుకుందాం. మిషనరీ అంశంతో ముడిపడి ఉన్నది ఇక్కడ అపోకలిప్టిక్ అనేది. నేను వారి ఎదుట ఒక సూచనను జరిగించదను, వారిలో కొనిన వారిని విలుకాండ్రైన తర్షీషు, పూలు లాదు అను జనుల యొద్దకును, తుబాలు, యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారము వినినట్టియు, నా మహిమను చూడనట్టియు దూర ద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. ఇది సువార్త అంటే అన్ని చోట్లకి వెళ్ళేది, ద్వీపాల దగ్గరికి వెళ్ళేది, అంటే భూదిగంతాల వరకు అనేటువంటి అర్థం అనమాట. అందరూ వినేది. సువార్తని వినటానికి దేవుడు పరిచారకులను పంపిస్తారు. అది మిషనరీ అంశం అన్నమాట. ఇక్కడ మనం చూసేది ఏంటంటే అపోకలిప్టిక్ అంశము దాంతో ముడిపడి ఉన్నది. ఇక్కడ డిసైజివ్గా, నిర్ణయాత్మకంగా అంటే డిసైజివ్గా, మరలా హోప్ ఇచ్చేటువంటి రీతిగా ఇక్కడ అపోకలిప్టిక్ అంశం. అపోకలిప్టిక్ అని అంటే అదొక స్టైల్ ఆఫ్ లిటరేచర్. ప్రకటన గ్రంథం అపోకలిప్టిక్ లిటరేచర్ అంటాం. అంటే చెప్పనటువంటి విషయాల్ని, పరలోక సంబంధమైనటువంటి విషయాల్ని, ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాల్ని ఏమీ తెలియనటువంటి మనుషులకి తెలియపరిచేటువంటి విధానం అన్నమాట. ఆ చిత్ర రూపంలో ఉంటుంది. ఆ చిత్రాన్ని చూసినప్పుడు దాని యొక్క అర్థాన్ని, భావోద్రేకాలు పురికల్పబడేటువంటి రీతిగా ఉంటుంది ఆ మెసేజ్. కానీ చిత్రాలు గీయకూడదు. ఆ చిత్రాన్ని చూసి దానిలో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి ఇమోషనల్గా పురికొల్పబడాలి. అలాంటి దాన్ని అపోకలిప్టిక్ అని అంటారు. ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ గెయిన్డ్, ఓకే, మళ్ళీ పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, అవన్నీ కూడాను అపోకలిప్టిక్ స్టైల్లో ఉంటుంది. ప్రజలు శ్రమ పడుతున్నప్పుడు వాళ్ళని ఓదార్చేటువంటి రీతిగా దేవుడు ఈ స్టైల్ని వాడుకున్నాడు అన్నమాట. ఏ మాటలు ఆదరించలేనటువంటి తీరులో ఈ చిత్రాలు ఆదరిస్తాయి. మరి ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే
సంఘం హింసింపబడుతున్నప్పుడు రోమా సామ్రాజ్యం అంతట్లో కూడాను క్రైస్తవులు హింసింపబడుతున్నారు. అలాంటి వాళ్ళకి అపోకలిప్టిక్ ప్రకటన గ్రంథం ద్వారా చెప్పలేనటువంటి వాటిని చిత్రరూపంలో చేస్తూ వాళ్ళని ఆదరిస్తున్నటువంటి వాడనమాట. కాబట్టి ప్రతి చోట ఈ దినాల్లో మన దేశంలో కూడాను క్రైస్తవులు హింసలు గుండా వెళ్తున్నారు. ప్రకటన గ్రంథం అలాంటి లిటరేచరు ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఉన్నది. అది ఆదరించేటువంటిది. ఆ స్టైల్లో ఇక్కడ 66వ అధ్యాయం ఉంటున్నట్లుగా మనం గ్రహించాలి. అపోకలిప్టిక్. అది ఇంకొక విషయం ఏంటంటే అపోకలిప్టిక్‌లో ఇది ఒక స్థానానికి, ఒక పట్టణానికి సంబంధించింది కాదు. సృష్టి అంతటికి సంబంధించింది. మనుషులకి, సృష్టికి అన్నిటికి సంబంధించిందన్నమాట. దాన్ని అపోకలిప్టిక్ అనేటువంటి మాట వాడతారు. దానికి తగినటువంటి తెలుగు పదం లేదు కాబట్టి అపోకలిప్టిక్ అని అన్నాం. ఆ విధంగా ముగిస్తున్నప్పటికీ 18 నుండి 24 18 నుండి 24 మనం చదువుకుందాం. 18 నుండి 24 అపోకలిప్టిక్ స్టైల్లో ఏ విధంగా ఉంటుంది అనే ఒక రుచి చూడటానికి మనం చదువుతున్నాం. వారి క్రియలు, వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట సూచక క్రియను జరిగించెదను. 19 మనం చదువుకున్నాం కదా. 20 దగ్గర నుండి 24 ఇశ్రాయేలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుర్రముల మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచర గాడిదల మీదను, ఒంటెల మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమును యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చెదరని యెహోవా సెలవు. ఇక్కడ యెరూషలేము అని ఉంది, గాడిదలు అని ఉంది, ఆ జంతువులు అని ఉంది. అవన్నీ కూడాను ఆ యొక్క చిత్రాన్ని మనం ఆలోచించుకుని దాన్ని ఫీల్ చేయాలి. అంతేగాని లిటరల్‌గా వాటిని తీసుకోకూడదు. అపోకలిప్టిక్ లిటరేచర్‌లో ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటి అనంటే లిటరల్‌గా వాటిని తీసుకోకూడదు. వాటన్నిటిని బట్టి ఏ పాఠం నేర్చుకోవాలి అనేటువంటి దాన్ని ఫీల్ చేయాలన్నమాట. ఆ మన భావోద్రేకాలు అంటుకునేటువంటి రీతిగా. ఓకే. నెక్స్ట్ వచనం. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని యెహోవా సెలవిస్తున్నాడు. మరియు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు 24 వరకు. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముగాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిస్తున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారికి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేయముగా నుండును. ఇప్పుడు మనం 19వ వచనంలో చదువుకున్నటువంటి రీతిగా ఈ ఈ అపోకలిప్టిక్ ఆ చిత్రంలో ఆ మిషనరీ ఎంటర్ప్రైజ్ కూడా ఉన్నది అని మనం చెప్పుకున్నాం. ఓకే. అయినప్పటికీ మనం కేంద్రీకరించేది ఏంటంటే హెచ్చరిక మీద. మొదటి 6 వచనాలు చదువుకుంటే ఆ ఏంటి హెచ్చరిక అనేది మనం గమనిస్తాం.
యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము నా కట్టను మా నిమిత్తము కట్టను ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది? మరల చదువుతాను. యెహోవా ఇలాగు ఆజ్ఞాపించున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? ఇప్పుడు ఇశ్రాయేలీలు మరి బబిలోను నుండి యెరూషలేము తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు కట్టడానికి ప్రారంభిస్తారు కదా. కానీ వాళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు కట్టబోయేటువంటి మరమ్మతు చేయబోయేటువంటి దేవాలయానికంటే దేవుడు గొప్పవాడు అని వాళ్ళు వాళ్ళు కడుతున్నప్పటికీ యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఆ దేవాలయం ఉండాలి కాబట్టి వాళ్ళు కట్టుకోవాలి. కానీ దేవుడు ఆ దేవాలయం కంటే గొప్పవాడు అని వాళ్ళు తెలుసుకుంటూ కట్టాలి. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే. గొర్రె పిల్లలను బలిగా అర్పించువాడు కుక్క మెడను వెరుచు వాని వంటి వాడే. నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటి వాడే. ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. వారికి అసహ్యమైన పనులు వాళ్ళకి తమకే ఇష్టంగా ఉంటుంది. అది ఆక్సిమోరాన్ ఐరన్లాగా ఉంది కదా. 6 వరకు చదువుకుందాం. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఎవడునూ లేకపోయాను. నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడు లేకపోయాను. నా దృష్టికి చెడ్డదాని చేసిరి, నాకిష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసములో ముంచుదును. దేవుడు చెబుతున్నాడు, మీ మోసక్రియలను బట్టి నేను మోసం చేస్తాను, మోసములో ముంచుదును. వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించదను. వాట్ యు ఫియర్ దట్ విల్ హ్యాపెన్. యెహోవా వాక్యమునకు భయపడు వారులారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు, నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనందును కాక అని చెప్పుదురు. వారే సిగ్గునందుదురు. ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయం నుండి శబ్దము వినబడుతున్నది. తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ఈ భాగం యెరూషలేము తిరిగి కట్టే సమయమును చూడగలుగుతున్నది. అంటే వాళ్ళు యెరూషలేము కట్టడాన్ని చూడగలుగుతారు. మరి యెషయా 700 BCలో ఉన్నాడు కదా. మరి వాళ్ళు కట్టింది 500 BCలో, 200 సంవత్సరాల తర్వాత. కానీ ఆయన ప్రవచించగలుగుతున్నాడు. వాళ్ళు కట్టేటువంటి సమయాన్ని యెషయా చూడగలుగుతున్నాడు. యెరూషలేముతో పాటు దేవాలయం కూడా ఉన్నదని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. యెరూషలేము కట్టుతున్నాడు అని అంటే అక్కడ దేవాలయాన్ని కట్టుతున్నట్టుగా మనం గ్రహించాలి. అది పతనము కానున్నదని ఎప్పుడు యెషయా సూచిస్తూనే ఉన్నాడు. అది పతనమవుతుంది అని సూచించాడు. శేషులు
ఈ పట్టణమునకు తిరిగి వచ్చి దేవాలయమును తిరిగి పునరుద్ధరిస్తారని కూడా ఆయన ప్రవచించాడు. వాళ్ళు వెళ్తారు, వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు చెరలోకి కొనిపోబడతారు, దేవుని తీర్పు జరుగుద్ది. ఆ విధంగా 70 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు తిరిగి వస్తారు. 70 ఇయర్స్ అనేది ఇర్మియా చెబుతాడు ఆ నంబరు. కానీ వాళ్ళు తిరిగి వస్తారు అనేటువంటి దాన్ని కూడా యెషయా చూడగలుగుతున్నాడు. దేవుని దృష్టి కలిగినటువంటి వాళ్ళు, సీయర్స్ అంటారు వాళ్ళని, దూర్ఘదర్శకులు. మనం ఆర్డినరీ పీపుల్ గమనించినటువంటి వాటిని ప్రవక్తలు చూస్తారన్నమాట. కాబట్టి వాళ్ళని దూర్ఘదర్శకులు అని కూడా అంటారు. అయినప్పటికీ దేవాలయపు సరిహద్దులకు తిరిగి వచ్చి కడతారు. అయినప్పటికీ దేవాలయ సరిహద్దులకు దేవుని పరిమితం చేయలేమని వారెప్పుడు మర్చిపోకూడదు. ఆకాశము నా సింహాసనము అని చెప్పాడు కదా, భూమి నా పాదపీఠము అని దేవుడు చెప్పాడు కదా. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. నేను చేసినటువంటి వాటిలో నేనుండాలా అని అంటాడు. మొదటి దేవాలయమును ప్రతిష్ఠిస్తున్న సందర్భంలో ప్రార్థన చేసినప్పుడు సొలొమోను దీనిని అర్థం చేసుకున్నాడు. ఓకే, మొదటి రాజులు 8:27 చదువుకుందాం. నిశ్చయముగా సొలొమోను చెబుతున్నాడు, డెడికేషన్ టైంలో దేవాలయాన్ని కట్టి డెడికేట్ చేస్తున్నటువంటి సమయంలో ఆయన చేసినటువంటి ప్రార్థన, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు, మహాకాశములు సైతము నిన్ను పట్టజాలము, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అని ఆయన గ్రహించుకున్నాడు. అయినప్పటికీ ఒక తరము తరువాత మరి ఒక తరము మతపరమైన మతతత్వమును, ఈ పాఠాన్ని మర్చిపోయాను. దాన్ని బట్టి, వాళ్ళ మతాన్ని బట్టి, ఆ టెంపుల్లో ఆ దేవాలయంలో జరిగినటువంటి ఆచారాలను బట్టి ఒక తరం వాళ్ళు ఈ సత్యాన్ని మర్చిపోయారు. నియమింపబడిన మతపరమైన విధులను ఆచరిస్తున్నందున వారు ఏదో రీతిలో మంచివారని భావించారు. మంచివాళ్ళైతే మరి దేవాలయం ఎందుకు? మంచివాళ్ళైతే బలులెందుకు? మంచివారైతే పండుగలెందుకు? అవన్నీ కూడాను పాప క్షమాపణను సూచించారన్నమాట. వాళ్ళు పాపులని గ్రహించి వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి, దేవాలయం దగ్గరికి రావాలి. మెయిన్గా దేవాలయంలో చేసేది ఏంటి అని అంటే బలులు, పాప క్షమాపణ పొందేటువంటి రీతిలో అర్పించేటువంటి బలులు, పాప క్షమాపణ, అది కేంద్రం అన్నమాట. ఆ పాప క్షమాపణను బట్టి ఆరాధిస్తాం. అది కేంద్రంగా లేకుండా పాపము, పాప క్షమాపణ, మరి క్రొత్త నిబంధనలో అయితే యేసు ప్రభువు ఆయన సువార్తను బట్టి పాపం కొట్టివేయబడుతుంది, పాప పరిహారం జరుగుతుంది. అది కేంద్రంగా లేకుండా ఇంకా ఆరాధన ఏంటి? ఏదో రీతిలో మంచివారమని భావించారు. వారి హృదయము దేవునికి దూరముగా నున్నది. శిలువ లేకపోతే దేవుని ప్రేమించడం అసాధ్యం. ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. దేవుడు నన్ను సృజించాడు, నన్ను పోషిస్తున్నాడు. అది కొంతవరకు అది మనల్ని, మన హృదయాన్ని కంపింపజేస్తుంది. కానీ అన్నిటికంటే మించినటువంటి తీరు ఏంటి అంటే, నా నిమిత్తమై తన కుమారుణ్ణి పంపించి ఆ సిలువలో బలిగా అర్పించాడు. నా నిమిత్తమై,
నిత్య నరకా నుండి రక్షించటానికి అనేటువంటిది లేకపోతే హృదయంలో చలనం ఉండదు, దేవునికి దూరం అయిపోతాం. అది జరుగుతుంది. దేవునికి దూరంగా ఉన్నప్పుడు అప్పుడు అది హృదయం లేనప్పుడు దేవుడు నియమించిన నిర్దేశించిన జంతువును క్రొత్తగా నిర్మించిన ఆలయంలో అర్పించుట, క్రొత్తగా కట్టబోతున్నారు కదా, హృదయం లేకుండా ఏదన్నా అర్పించు, ఆ యొక్క అర్పణలు దేవునికి అసహ్యంగా ఉంటుంది. గమనించండి, మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి అన్నమాట, చాలా లోతుగా ఉన్నాయి. హృదయం లేకుండా, దేవుని ఎడల ప్రేమించకుండా, దేవుని ప్రేమించకుండా ఏదేదో చందాలు ఇవ్వటం, మళ్ళీ సేవ చేయటం, ఇక అదంతా కూడాను అది హంబక్ అని కార్సన్ గారు వేరే సందర్భం అంటాడనమాట. అదంతా హంబక్. క్రొత్తగా నిర్మించిన దేవాలయంలో అర్పించుట, అవి దేవుడు చెప్పమన్నాడు కదా, అవి తీసుకొస్తున్నాం బలులు అని చేసినా కానీ దేవుని దృష్టిలో అది అపవిత్రమైనటువంటి బలి పశువును అర్పించుట కంటే మేలైందేం కాదు, బెటర్ ఏం కాదని దేవుడు నొక్కి చెబుతున్నాడు. నిజానికి మనుషుని బలిగా అర్పించినప్పుడు అసహించుకున్నట్లు యెహోవా దానిని అసహించుకుంటాడు. మనుషుల్ని ఎప్పుడూ బలిగా అర్పించకూడదు. ఓకే, మొలెక్కి, కేననైట్ గాడ్స్కి మరి అర్పించినటువంటి రీతిగా పిల్లల్ని దేవునికి అర్పించకూడదు. మరి యేసుక్రీస్తుని ఎందుకు అర్పించాడు అని అంటే, అది యేసుక్రీస్తుని ఎందుకు అర్పించాడు అని అంటే, మనిషి నిమిత్తమై మనిషి బలి కావాలి కాబట్టి, ఏకైక బలిగా ఆయన యొక్క ప్రేమను బట్టి ఆయన అర్పించాడు. దేవుడు అర్పించడం కాదు, ఆయన సొంతగానే స్వయంగానే ఆయన తన జీవితాన్ని అర్పించుకున్నాడు. ఎందుకంటే అది అవసరమైంది, మన రక్షణకు అది అవసరం కాబట్టి. మనం మరణించాల్సింది ఆయన, ఆ మరణాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి బలిగా అర్పించడం. ఎందుకంటే కొంతమంది అంటారు, దేవుడే చెప్పాడు కదా బలిగా అర్పించకూడదని, మరి ఆయన కుమారుడు ఎందుకు చనిపోయాడు అని అంటే దాన్ని వేరుగా అర్థం చేసుకోవాలన్నమాట. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, పవిత్రమైనటువంటి బలి మన పక్షాన ఆయన బలిగా అర్పించాడు. అది దేవుని యొక్క తీర్పు. మరణం అనేది దేవుని యొక్క తీర్పు. ఆ తీర్పుని ఆయన అనుభవించాడు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి, అంతేగాని ఎవరో బలిగా అర్పించినట్టుగా అర్థం చేసుకోకూడదు. మనుషులు ఏ మనిషి కూడాను బలిగా అర్పించలేదు యేసుక్రీస్తుని. తనకు తాను మన నిమిత్తమై బలిగా అర్పించాడు. అది ఎంత చెప్పినా కానీ అది తనివి తీరదు. ఎందుకంటే అది ముఖ్యం అన్నమాట. అది లేకపోతే మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసం కొంతకాలం ఉంటుంది, తర్వాత వాడిపోద్ది. ప్రభు బల పుచ్చుకునేటప్పుడు కూడాను అది జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవుని ప్రేమిస్తాం, మన హృదయంతో ఆయన్ని ప్రేమిస్తాం. ఆ హృదయంతో ఏది చేసినా కానీ, ప్రేమించేటువంటి హృదయంతో మనం ఏది చేసినా కానీ వాటిని దేవుడు అంగీకరిస్తాడు. ద ఫస్ట్ లవ్ అని అంటాడు కదా ఎఫెసీ సంఘానికి ఇచ్చినటువంటి వర్తమానంలో. నిజానికి మనిషిని బలిగా అర్పించినప్పుడు దేవుడు అసహించుకుంటాడో ఆ విధంగా అసహించుకుంటాడు. ఎందువలన అనగా వారి ప్రక్రియ అంతయు దేవుని ధిక్కరించే తీవ్రమైన తీరులో ఉంటుంది. వాళ్ళు చేసే పనులన్నీ కూడాను దేవుడు ధిక్కరించే పనిలో ఉంటుంది. ఇంకా మతపరమైనటువంటి కార్యాలు, ఆచారాలు చేయటం దేవుడికి ఇష్టమా? మతభక్తి కలిగిన ఈ ప్రజలు దేవుని వాక్యమును అనుసరించే వారిని చివరకు హింసిస్తారు. ఇంకా వాళ్ళు ఇంకా చేస్తారంటే, ఈ మతపరంగా చేసేటువంటి వాళ్ళు నిజమైనటువంటి దేవుని ప్రజల్ని, శేషుల్ని, దేవుని సేవకుల్ని వాళ్ళని కూడా హింసిస్తారు.
క్రైస్తవులే క్రైస్తవుల్ని హింసిస్తారు అన్నట్టుగా. మరలా ప్రభువు తీవ్రమైన తీర్పుతో వారిని బెదిరిస్తున్నాడు. మనం చదువుకున్నటువంటి రీతిగా. అది 4వ వచనం, 6వ వచనం. కాబట్టి చెర నుండి తిరిగి వచ్చిన శేషుల నుండి, శేషులు అంటే అది కోడ్ వర్డ్. శేషులు అంటే ఏదో మిగిలిపోయినటువంటి వారు అని కాదు. అది అది ఫుల్లీ లోడెడ్, ప్రెగ్నెంట్ విత్ మీనింగ్ అన్నమాట. శేషులు అంటే ఎవరు అంటే కొంచెం కొద్దిమంది, అందరూ స్పందించరు. దేవుని సువార్తకి స్పందించేటువంటి విశ్వాసులని సూచించేటువంటి మాట శేషులు అనేది. శేషుల నుండి ప్రభువు కోరుకునేది ఏంటి? అది చాలా ముఖ్యమైనటువంటిది. ఏంటి కోరుకునేది? ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను అని 2వ వచనంలో మనం చదువుకున్నాం. అని ప్రభువు నొక్కి చెప్తున్నాడు. నా యొక్క మాట విన్నప్పుడు దీనుడిగా, దీనత్వం కలిగినటువంటి హృదయంతో వణికిపోయేటువంటి వ్యక్తిగా ఎవరన్నా ఉన్నారా? కొన్ని వచనముల తరువాత నమ్మకమైన వ్యక్తులను సంబోధిస్తూ ఏమంటున్నాడు అంటే, యెహోవా వాక్యమునకు భయపడు వారని ఎంచుచున్నాడు. వాళ్ళు ఎవరంటే యెహోవా వాక్యమునకు భయపడు వారు అని 5వ వచనంలో. ప్రభువు పిలిచినప్పుడు జవాబు ఇవ్వని వారితో ఆయన మాట్లాడినప్పుడు వినని వారితో వీరు విరుద్ధంగానున్న వారుగా పోల్చబడ్డారు. కాంట్రాస్ట్ అన్నమాట. వాళ్ళు విన్నటువంటి వాళ్ళు, వినేటువంటి వాళ్ళు. ఇదేం క్రొత్త కాదు. ఆహారం వలననే యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట నరుల మాటను బట్టి నరులు బ్రతికేదరది ఎప్పుడో మోషే ద్వితీయోపదేశ కాండం 8లోనే ఆ మాట చెప్పాడు. దేవుని యొక్క మాటను బట్టి మనుషులు జీవిస్తారు అని. అన్ని సంవత్సరములు ఎడారిలో ప్రయాణం చేయటం ద్వారా ఇశ్రాయేలీయులు నేర్చుకొనవలసినటువంటి పాఠం అది. దీని ప్రాముఖ్యత ఎల్లప్పుడూ ఉంటుంది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంటుంది. అప్పుడే కాదు, క్రొత్త నిబంధనలో కూడా ఉంటుంది. పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా ఉంటుంది. క్రొత్త నిబంధనలో కాదు, ఇప్పుడు కూడా ఉంటుంది. దేవుడు పలికిన ప్రతి మాట జాగ్రత్తగా వినుట మాత్రమే గాక వినయంతోనూ పశ్చాత్తాపంతోనూ దేవుని యెడల భయభక్తులు కలిగి వినవలెను. ప్రతి తరములోనూ దేవుని ప్రజలలోనూ నిజమైన వ్యక్తులను, నకిలీ వ్యక్తులను వేరు చేసేది ఇది. ఆశీర్వదింపబడిన వారిని, శపించబడిన వారిని వేరు చేసేది ఇది. ఏంటి అది? దేవుని వాక్యమునకు నమ్మకముగా ఉండుట, లేక దాని ఎడల అపనమ్మిక కలిగి ఉండుట. ఇది వేరు చేస్తుంది మనుషుల్ని. దేవుని వాక్యం అంటే వేరొక దానికి పర్యాయ పదం ఏంటంటే సువార్త. దేవుని వాక్యం అంటే సువార్త. సువార్తను విన్నప్పుడు గజగజ వణుకుచు పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుని నమ్మి దేవునికి ఇష్టమైనటువంటి తీరులో జీవించడం, పరివర్తన జీవించడం. ఆ విధంగా జీవించాలంటే దేవుని వాక్యానికి, సువార్తకు మనం లోబడి ఉండాలి. దేవుడు అలాంటి కృపను మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద లవ్ ఆఫ్ ద ఫాదర్ and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.